మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలకృష్ణ గారు, బ్రో ఆగస్టులో మినిమం 30 kg బాక్స్ 500 ఉంటుంది కదా, అది చెప్పండి చాలు, మరీ 100 200 లేకుండా. అన్నదాతగా చాలా తక్కువ రేటు అడిగారు. దేవుడు కరుణించాలి. 500 కాదన్నా, పెద్ద బాక్సులు 1000 రూపాయలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బట్ ఆగస్టు విషయం, అనంతపురం విషయం తేలే వరకు అంచనాకు రాలేం. అన్న ఆగస్టులో ధరలు ఎలా ఉంటాయని అందరూ అడుగుతున్నారు. ఆగస్టులో మంచి ధరలు 1000 నుంచి 1500 ఉంటాయన్నా, ఎక్కడా చెట్లు గ్రోత్ లేవన్నా. ఇప్పుడు వస్తున్న కాయలన్నీ ఈ మంత్ 20 తేదీ వరకు ఉంటాయన్నా, మంచి ధరలు ఖచ్చితంగా ఉంటాయి. మదనపల్లి మార్కెట్ యాక్షన్ సాయంత్రం పెట్టండి అన్న. తాటి రెడ్డమ్మ గారు అంతా బాగానే ఉంది, చెట్లు గ్రోత్ లేని మాట వాస్తవమే. కానీ బట్ ఏదైనా మనం చూడాలి. ఎందుకంటే మన పక్కన లేకపోయినా కూడా చాలా చోట్ల కొత్త చోట్ల కళ్యాణదుర్గం, అనంతపురం, తమిళనాడు ఇవన్నీ ఆరంభ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చివరిలో మీరు అడిగారు మదనపల్లి మార్కెట్ యాక్షన్ సాయంత్రం పెట్టమని చెప్పి. లేదమ్మా, మదనపల్లి మార్కెట్ యాక్షన్ సాయంత్రం పెట్టడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మార్కెట్ ఆరంభం నుంచి ఉదయం పూట మార్కెటే ఉంది. ఈ ఎక్స్పోర్ట్, ఈ నార్త్ ఇండియా వ్యాపారం అంతా 2-3 నెలలు మాత్రమే. దానికోసం మరి సాయంత్రం దీన్ని వాయిదా వేసుకుంటే రానున్న రోజుల్లో రైతులు ఇబ్బంది పడతారు. సాయంత్రం పూట మార్కెట్లన్నీ కాయలు తాజాగా ఉంటాయి. నిల్వ అంటే 2-3 వెళ్ళి మార్కెట్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక తర్వాత రోజుల్లో ఈ ఉత్తర భారత వ్యాపారస్తులు వెళ్ళిపోతారన్నా, అప్పుడు తమిళనాడు, చెన్నై కొనుగోలుదారులు మెయిన్ ముఖ్యం మనకు. వాళ్ళకందరికీ ఉదయం మార్కెట్లు కావాలి, సాయంత్రం మార్కెట్లు అయితే సెట్ అవ్వదు. రెండవది వచ్చి మీట్ బండ్లు ఉంటాయి. విశాఖపట్నం, అనకాపల్లి ఇటువంటింతా మీట్ బండ్లు వేస్తే ఉదయం పూట మార్కెట్లు అయితే అనువుగా ఉంటుంది. కాబట్టి మదనపల్లిలో గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో 10వ తేదీ సమావేశం కూడా ఉంది. మదనపల్లి మార్కెట్ యొక్క సమయాన్ని మార్చాలని చెప్పి నాకు కూడా విషయం తెలిసింది. నేను చెప్పాను, సాయంత్రం పూట సమయాన్ని మార్చడం చాలా ఇబ్బందులు పడతాం మనం. ఇప్పటికే మదనపల్లి మార్కెట్ యొక్క రోజు రోజుకు దాని యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఇంకా సాయంత్రం మార్కెట్ పడితే పూర్తిగా మదనపల్లి మార్కెట్ని మర్చిపోవాల్సిందే. ఇది ఊరికి 2-3 నెలల వ్యాపారానికి కోసం చూసి దశాబ్దాలుగా ఉన్న సమయాన్ని మార్చడం అది అవివేకం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. మరి చూద్దాం. 10వ తేదీ గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మండి యజమాని సంఘం ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ధర తగ్గడానికి కారణం ఏమున్నా, రామ్ గారు, ధర తగ్గలేదన్నా వేలంపడి కాస్త వేగం తగ్గింది. ఇవాళ అయితే ఉత్తర భారత్లో కాస్త అమ్మకాలు సన్నగిలే, మదనపల్లి ధరలు బాగానే వెళ్ళి, సాయంత్రం మార్కెట్లు కాస్త అటు వెళ్ళి, గొనుమూడలు ఇవాళ ధర పెరిగింది. కాకపోతే 17, 18, 19 విన్న ధరలు మనం ఇవాళ 14, 15, 16 అంటే తక్కువ అనిపిస్తుంది. బట్ 2-3 రోజులు దీంట్లో క్లారిటీ వస్తుంది. గుడ్ ఈవినింగ్ అన్న మధు గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. అంగళ్ళు వీడియో స్టాక్ గురించి వీడియో పెట్టారు, దాని కింద జగన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు, క్వాలిటీ తక్కువ అని. వాస్తవమే, నిన్ననే క్వాలిటీ చాలా తక్కువగా వచ్చాయి. ఈ ముసురులాగా ఉంటే మరింత క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉంది. వర్షం పడి ఆగిపోతే ఏ ఇబ్బంది లేదు. చినుకులు పడినా, ముసురు ఉన్న టమోటాకు మాత్రం చాలా ఇబ్బంది. అంగళ్ళులో స్టాక్ చాలా తగ్గింది జగన్ రెడ్డి గారు. అయితే నాకున్న సమాచారం అయితే మాత్రం టీవీఎస్ మండి పెరిగి దత్తి మండి రేట్లాగా ఇంచుమించుకు వచ్చిందన్నారు. నెక్స్ట్ వీక్ స్మాల్ బాక్స్ 1500, 1800 అంటున్నారు. నిజమేనా బ్రో? హరికేష్ గారు, చాలా 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 ఫేక్ న్యూస్ ఇది తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. ఇది దయచేసి వాటిని నమ్మకండి. చిన్న బాక్సులు రేపు వారంలో 1500, 1800 ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. మండే నుండి టమోటా తగ్గేదిలే ఫారూక్ గారు, చూద్దాం. టుడే అంగళ్ళు రేట్స్ విల్ ఇంక్రీజ్ అప్ టు 2500 డ్యూ టు లెస్ స్టాక్ ఇన్ మదనపల్లి అండ్ అంగళ్ళు. ఈరోజు అంగళ్ళు 2500 రూపాయలు మించి పడుతుంది ధర. దానికి ప్రధాన మదనపల్లిలో మరి అంగళ్ళు దిగుమతి తగ్గడం అన్నారు. మదనపల్లి దిగుమతి తగ్గింది, శనివారం మామూలుగా అలాగే వస్తుంది. అక్కడ ధరలు అయితే 13 నుంచి 15. అంగళ్ళు అయితే వాళ్ళేం దిగుమతి పెద్దగా తగ్గలేదు. మీరన్న ధర కూడా చేరలేదు. కేవలం 1800 మాత్రం ఒకలాటు, 2000 మాత్రం ఒకలాటు వేయడం జరిగింది. నిన్నట్లాగా ఇవాళ అంగళ్ళులో అద్భుతాలు జరగలేదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అంగళ్ళులో అద్భుతం, మొలకల చెరువులో మెరుపులు ఇవాళ లేదు. మల్లేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక హరి గారు, సయ్యద్ అన్న, నమస్తే నమస్తే నమస్తే. ఈ టమోటాల ధరలు పక్కన పెడితే రోజు రోజుకు మీ సమాధానాల్లో క్వాలిటీ పెరుగుతుంది, ఇది నిజం. ధన్యవాదములు. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, ఆగస్టులో తొలివారం మా టమోటా వస్తాయి, రేట్స్ ఎలా ఉంటాయి చెప్పన్నా అన్న. దీని గురించి జూలై చివరి వారంలో మాట్లాడదామని నేను జూలై మాసం ఆరంభం చెబుతున్నాను. బట్ మీకంతా మంచి జరగాలని, మంచి ధర మీకు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే
వై బ్రో లేట్ ఎంపీలు దిగుమతి వీడియో. అన్న అంగళంలో సమయం కాలాతీతం అవుతుంది. ఇంటి వచ్చిన పడుకోసం ఆలస్యం అవుతుంది. దానివల్ల దిగుమతి వీడియో లేట్ అయింది. శివా గారు గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు టమోటా వేస్తే నాకు రేడి లభిస్తుందేమో చెప్పండి సార్. నా ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే బహుశా మీరు ఈ ప్రశ్న నాకు వేసి ఉండరు. టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిది. నమస్తే అన్న. ఆగస్టు 10 తర్వాత షాంపూలు అవుతాయన్న, రేట్లు ఎలా ఉంటాయి? మురళీ గారు ఆగస్టు 10 తర్వాత వెయిట్ అన్న, జూలై చివరి మాడదాం. ఇక కొత్తకోట చంద్రశేఖర్ గారు, సయ్యద్ అన్న ఎన్టీఆర్ గారు నిజాయితీ అయినటువంటి నాయకుడు, పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. మాకు తెలిసిన రాజకీయ నాయకుల్లో వీళ్ళిద్దరిని ఎవ్వరూ మర్చిపోరు. ఇది వాస్తవం. ఎందుకంటే రాజకీయాలతో పని లేకుండా పేద ప్రజలకు ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ మాత్రమే. మళ్ళా ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళిద్దరు తర్వాతే. ఇది వాస్తవం. చాలా చక్కటి కామెంట్ పెట్టారన్న. మీకు నా తరపున హృదయపూర్వక అభినందనలు. నిన్న అన్నగారి గురించి వైఎస్ఆర్ గురించి ఒక కామెంట్ పెట్టాను నేను. దాని గురించి చాలా కామెంట్లు వచ్చాయి. ఒక ఆయన అయితే చంద్రబాబు గారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఏపీ బెస్ట్ సీఎం వైఎస్ఆర్ పెట్టారు. అన్న ఎన్టీఆర్ తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళని ఎవరిని తక్కువ చేయలేం, ఎవరిని ఎక్కువ చేయలేం. కాకపోతే మీరు చెప్పారు కాబట్టి చెబుతున్నాను. మీ వయసు ఎంతో నాకు తెలియదు. నేను ఎన్టీ అన్నగారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వ్యక్తి. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొట్టొదలి కాంగ్రెస్ అతను ముఖ్యమంత్రి కూడా ఆయనే. అన్నగారి చరిత్ర, సంచలనాలు, ఆ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. రాజశేఖర గారు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు, జాతీయ పార్టీలో. బట్ ఆయన తక్కువ చేయడం లేదు. ఎన్టీఆర్ వయసు ఎవరు బెస్ట్ మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ కూడా ఎవరికి తక్కువ కాదు. ఇద్దరు మహానాయకులే. అటువంటి నాయకులు నేను మన రాష్ట్రంలో లేరు. ఈ రాష్ట్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కాగడా పెట్టి వెతికినా కూడా అటువంటి నాయకులు ప్రస్తుతమైతే లేరు. ఇదైతే వాస్తవం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దయచేసి దీని గురించి మాత్రం కామెంట్లు పెట్టకండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మా తోటలో ఎక్కువగా జాండీస్ ఉన్నాయి, రైతులు సలహా చెప్పండి ప్లీజ్. ఆనంద్ గారు, అన్నదాతలారా దయచేసి ఆ రైతుకు సలహా ఇవ్వండి. ఆగస్టు 1st వీక్ 1000 రూపాయలు పక్క. మంజునాథ్ రెడ్డి గారు, మంచిదన్న, ధర అమ్మాల్సిందే. కాకపోతే నేను క్లారిటీగా నాకు ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చిన ఖచ్చితంగా చెప్తాను. మీరు అన్నట్టుగానే 1000 రూపాయలు అమ్మాలి. ఆ తదాస్తు దేవతలు తదాస్తు అనాలి. ఇక తెలుగు టెక్నాలజీ గారు, అన్న ఆగుముడత ఎక్కువగా ఉంది, ఏ మందులు వాడాలి? అన్నదాతలు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక యూజర్ గారు 3 కామెంట్లు పెట్టారు. బయ్యర్స్ కూడా 2 బాక్సులే వేయండి. లోడింగ్ ఎందుకు 10-12 హైట్ వేయడం? మీకు న్యాయం, ఫార్మర్స్కు న్యాయమా? అన్న మీరు కూడా పెద్ద బండి తెచ్చి 12 హైట్ వేసి మాట తీసుకురండి అన్న. బొలోరో పికప్లు టమాటా తెస్తారు, మామూలుగా ఈచని తెస్తారు, 2-3 లైన్లు తెస్తారన్న. నాకైతే మీ కామెంట్ అర్థం కాలేదు. కానీ బయ్యర్స్ అంటే పెద్ద బండ్లు ఢిల్లీ కానివ్వండి, గుజరాత్ కానీ, యూపీ కానివ్వండి పంపిస్తారు. ఒక బండికి కిరాయి వచ్చి 70,000, 80,000, లక్ష రూపాయలు ఉందన్న. రెండు వరుసలు వేసుకుని పెడతారా? మీరు కూడా టమాటా తెస్తారు తోట మార్కెట్కి బొలోరోలో 1 లైన్ 2 లైన్లు వేసుకుంటారా? మీ కామెంట్ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. మార్కెట్లో ఏం జరిగినా అంతా ఫార్మర్స్దే తప్పు అని చెప్పడం మీ ఛానల్స్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏ విషయంలో మీరు చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు. ఇక అశోక్ రెడ్డి గారు, నెక్స్ట్ వీక్ స్మాల్ బాక్స్ 1200 to 1500 పోతుంది, చిన్న బాక్స్. దానికి రిప్లై వచ్చింది అశోక్ రెడ్డి గారు, నో, సేమ్ రేట్ మెయింటైన్ ఆర్ డిక్రీజ్, నాట్ ఇంక్రీజ్, బికాజ్ డే బై డే స్టాక్ ఇంక్రీజ్. ఇదే ధర కొనసాగవచ్చు కానీ పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గవచ్చు. ఎందుకంటే రోజు రోజు దిగుమతి పెరుగుతూ పోతుందని మంజునాథ్ గారు కామెంట్ పెట్టారు. సెప్టెంబర్ మంత్ బ్రో. అశోక్ రెడ్డి గారు, ఈ కామెంట్ మీకే రిప్లై ఇవ్వండి. అన్నగారి గురించి, జననేత రాజేంద్ర గురించి నేను 4 మాటలు మాట్లాడాను. దాని గురించి జనసేన గురించి చాలా ఉత్సాహం చూపించారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ శాఖ మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన కూడా వారి సరసన నిలుస్తారు, సంవత్సరం టైం తీసుకోమని అన్నా. నేను నా ఉద్దేశం మాత్రమే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో ప్రజల కోసం కష్టపడితే ఖచ్చితంగా ఆయన ఆ స్థాయికి చేరుకుంటారు. ఎవరు అనుకోలేదు 100% 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాలు గెలుస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు అసలు.
ఆయన కూడా అనుకోలేదు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, యూట్యూబ్లో మీరు వీడియో చూసి ఉంటారు. పిఠాపురం మాజీ శాసనసభ్యుడు వివిఎస్ వర్మ గారిని బహిరంగంగా ప్రజల ముందే అడిగారు ఆయన, నా గెలుపు మీ చేతుల్లో ఉంది, నన్ను గెలిపించండి అని. కానీ ఈవీఎం బాక్సులు తెరిచేసరికి ఆయన గ్లాస్ గుర్తుతో 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. కూటమి తరపున 21 మంది ఎమ్మెల్యేలకు, 2 పార్లమెంటు సభ్యులకు బీఫారాలు ఇచ్చిన పార్టీ అధినేత ఆ ప్రాంతం నాయకుడు దీనికి వెళ్ళి బహిరంగంగా అడిగారు ఆయన, నా గెలుపు మీ చేతుల్లో ఉంది వర్మ గారు, నన్ను గెలిపించండి అని చెప్పి. ఆయన కూడా అనుకోలేదు ఇలా గెలుస్తారని చెప్పి. ఈవీఎం బాక్సులు అనుకున్న తర్వాత తెలిసింది వైనాడు 175 లెవెల్ అవుతుందని, కూటమి ఘన విజయం సాధిస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి మీరు అన్నట్టు ఆయన కూడా ప్రజల కోసం కష్టపడాలి. మీరు అన్నట్టు ఆయన ఒక నిర్ణయాలు ప్రజల వద్దకు చేరాలంటే అది ఇంప్లిమెంట్ కావాలంటే టైం పడుతున్న సంవత్సరం అన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి వస్తే అందరం సంతోషిద్దాం. ఒక రకంగా చెప్పండి, కొన్నిదల సోదరులు మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి, ఆయన అయితే నెంబర్ 1 పర్సన్, వివాద రహితుడైన. ఇక పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన పని లేదు. ఆయన 2 చోట్ల ఓడిపోయినా ఆయన పార్టీ మొత్తం 175 డిపాజిట్లు గల్లంతేలా కూడా భయపడకుండా ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ నెగ్గాడు. మళ్ళీ చెబుతున్నాను, ఆయన కూడా అనుకోలేదు. వివిఎస్ వర్మ గారిని ఆయన అడిగాడు, ఆయన నా గెలుపు మీ చేతుల్లో ఉంది, నన్ను గెలిపించండి అని. కాబట్టి వీడియోలు చూసుకుని మీరు. బట్ విశిష్టం కోరిదల పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. భారత రాజకీయ చరిత్రలో 100% గెలిచిన పార్టీ ఇంతవరకు ఏదీ లేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. ఇది చరిత్ర.